ఓపెన్ అంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఫ్యాన్స్ అంతే లేడీస్ అందరు ఇక్కడ ఉన్నారు. మరి అడుగుతాం వారి మాటలను. బిగ్ బాస్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉంటాం సార్. డైలీ ఫాలో అవుతుంటారు? ఫాలో అవుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. గ్రాండ్ ఫినాలే, మరి ఏమనిపిస్తుంది? చాలా సరదాగా ఉంది. కళ్యాణ్ పడాలి, విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. కాకినాడ నుంచి వచ్చాం సార్, మేమైతే 1 గంటకు వచ్చాం. లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఏ సార్ ఎవరు పంపుతలేదు. కళ్యాణ్ పడాలా రావాలని చూస్తూ ఉంటాం. మీ ఫేవరెట్ ఎవరు? తనుజ గెలవాలనుకుంటాను. మీ ఫేవరెట్ ఎవరు? డెమాన్ పవన్ గెలాలని కోరుకుంటున్నాం. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం, ఇచ్చాపురం మాది. మేము 3 o'clock వచ్చాం సార్. డెమాన్ జెన్యూన్ పర్సన్, చాలా నీట్గా క్లీన్గా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఒదిగి టాప్ 3 టాప్ 1కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీ ఫేవరెట్ ఎవరు ఇప్పుడు? కళ్యాణ్ పడాలా, ఆయన గెలుస్తారంటారా? ఖచ్చితంగా. కొంచెం వెయిట్ చేస్తుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది మెజారిటీ ప్రకారం కళ్యాణ్ విన్ అవ్వాలంటూ కూడా చెప్తా ఉన్నారు. కళ్యాణ్ అండ్ తనుజాకి భారీ ఎత్తున సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా డెమాన్ పవన్కి కొంచెం ఆధిక్యత ఉంది. వీరి ముగ్గురు మధ్యనే ఈ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోకి ఒక్కొక్కరుగా చేరుకుంటా ఉన్నారు అందరూ కూడా. మరి చూడాలి, ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరి ఎవరు విన్ అవుతారు, ఈ బిగ్ బాస్ టైటిల్ ఎవరు విన్ అవుతారు అనే దానిపై కొంచెం తెలుసుకోండి. మీ ఫేవరెట్ ఎవరండి బిగ్ బాస్? కళ్యాణ్ పడాలా గెలుస్తారు అనుకుంటున్నారు? అవునవును. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారా? మరి విన్నింగ్ టైటిల్ చివరికడే ఉంటారా, వెళ్తారా? వెయిట్ చేస్తాం. మీ ఫేవరెట్ ఎవరండి? కళ్యాణ్ పడాలా. అవును. ఎందుకని కళ్యాణ్ పడాలా? గేమ్స్ చాలా బాగా ఆడతాడు. మీ ఫేవరెట్ ఎవరండి? తనుజ. ఎందుకని తనుజ? తనుజ బాగా ఆడుతుంది కాబట్టి. మాటకారని కూడా విన్నాను. నిజంగా మాటకారే. రైట్ సచిన్, ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక్కొక్కరుగా అభిమాన్స్ అందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. గేట్ దగ్గర మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు విన్నర్ బయటికి వస్తాడు, ఎప్పుడెప్పుడు ఈ లోపల నుంచి ఏ గెస్ట్ రాబోతా ఉన్నారు, మరి నాగార్జున గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా సుమారుగా ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ఇక్కడికి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో సచిన్ ఉండే ప్రయత్నం చేయండి. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ దాన్ని ఏమంటారు, జోష్ అదే ఉంది. బట్ ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక కళ్యాణ్ పడాలా ఎలిమినేట్ అయ్యాడా, ఏమైనా